హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. నిన్నటి ఎపిసోడ్లో మోహన్ బస్సులో చేసిన హంగామా ఇంత అంతా కాదు కదండి. కోమలి రూపంలో ఉన్నటువంటి రూపమేమో కోమలి, ఆత్మనేమో మోహన్ కావడం వల్ల బస్సులో చేసిన హంగామా నిన్న కొంతవరకు చూసాం కదండి. మిగతా విషయాలు ఏం జరుగుతాయో ఇప్పుడు విందామండి. తను ప్రస్తుతం ఆడపిల్లలని ఆమెలోని ఆత్మ అనుకోవడం లేదు. ఇంకా 24 గంటలు కూడా కాలేదు. మోహన ఆత్మ కోమలిలో ప్రవేశించి అందుకని ఇంకా అలవాటు కాలేదు. కోమలి తల తిప్పి తన ముందున్న మరో అమ్మాయి జడపట్టి మెల్లగా లాగింది. ఆ అమ్మాయి చటుక్కున వెనక్కి తిరిగి చూసింది. కోమలి అంతకంటే చటుక్కున తల తిప్పేసి ఎటో చూస్తూ అమాయకంగా మొహం పెట్టింది. ఆ అమ్మాయికి తన జడ లాగింది ఎవరో అర్థం కాలేదు. తన వెనకాల మొగాళ్ళు కూడా ఎవ్వరూ నిల్చోలేదు. మరి ఎవరు లాగారు? ఆ అమ్మాయి కోమలు వంక చూసింది. ఎందుకంటే ఆ అమ్మాయి వెనకాల ఇమ్మీడియట్గా కోమలే ఉంది. ఆమెను చూస్తే ఆ అమ్మాయికి అనుమానం వేసింది. ఎందుకంటే ఆమె మొహంలో కాస్త కొంటెతనం కనిపించింది. ఒక ఆడపిల్ల మరో ఆడపిల్ల జడపట్టి ఎందుకు లాగుతుంది? ఒకవేళ తన చిన్నప్పటి ఫ్రెండు కానీ కాదు కదా అని కోమలి వంక పరీక్షగా చూసింది ఆ అమ్మాయి. కాదు. మరి జడెందుకు లాగింది? ఆ అమ్మాయి అనుకుంది. ఏమో కాదేమోలే, ఆమె నా జడెందుకు లాగుతుంది అనుకుని ముందుకు తిరిగింది. కోమలి మనసులో తృప్తిగా నవ్వుకుంది. సరిగ్గా ఆమెకి హఠాత్తుగా గుర్తుకొచ్చింది తన పక్కన సీట్లో ఇబ్బందికరంగా కూర్చున్న అమ్మాయి గురించి. ఆ విధవ ఎవడో గిల్లుతూ ఉన్నాడు. తను మెల్లగా పక్కకు తిప్పి చూసి కోమలి చాలా బాధపడిపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి సెటరైట్ అయి కూర్చుంది. అబ్బా పైకే బాధగా అంది. అబ్బా అంది పైకే వినిపించేటట్టుగా బాధగా. అందరూ ఆమె వంక తల తిప్పి చూశారు. ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నావు? ఆమెకి ఇటుపక్కన ఉన్న సీట్లో కూర్చున్న ముసలాయన అడిగాడు. కాలు బెణికింది, ఇలా నిలబడి ఉంటే నొప్పి పుడుతుంది అంది ఆమె. పర్వాలేదు కూర్చో అమ్మా, నేను నిలబడతానులే అంటూ నిలబడబోయాడు ఆ ముసలాయన. పర్వాలేదు నేను నిలబడే ఉంటాలే, మీరు కూర్చోండి అంది ఆమె. పర్వాలేదు కూర్చోమ్మా అంటూ ఆ ముసలాయన చేయి పట్టుకున్నాడు. వద్దులేండి మీరు పెద్దవారు అంది ఆమె. బాధగా ఆమె చేతిని వదిలిపెట్టాడు ముసలాయన. ఆమె తన ముందున్న ఆడాళ్ళకి దగ్గరగా జరిగి వాళ్ళను రాసుకుంటూ నిలబడింది. కానీ వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. అది వాళ్ళకి చాలా నార్మల్ విషయం కాబట్టి అతి మామూలుగా నిలబడ్డారు వాళ్ళు. కానీ ఆమెకి అది మామూలు విషయం కాదు. ఆమెలోని ఆ మోహన ఆత్మ ఆడాళ్ల స్పర్శతో వేగిపోసాగింది. ఆమె శరీరం వేడెక్కిపోయింది. ఇంకా తట్టుకోలేక తన ముందున్న అమ్మాయి మీద భుజం మీద చేయి వేసింది. కానీ ఆ అమ్మాయే కాబట్టి అంతగా పట్టించుకోలేదు. వాళ్ళు మరీ ఏమీ అలా పట్టనట్టు ఉంటే ఆమెకి చాలా అసంతృప్తిగా అనిపించింది. ఏమీ బాగా అనిపించలేదు ఆమెకి. ఏంటో బాధగా పైకి అనేసింది. అందరూ మళ్ళీ ఆమె వైపు తలలు తిప్పి చూశారు. కోమలి నాలుక కొరుక్కుంది. పర్వాలేదు నువ్వు ఇలా రామ్మా, వచ్చి కూర్చో క్రేజీగా అర్థించాడు ఇందాకటి ముసలాయన. వద్దులేండి బాబు విసుక్కుంది ఆమె. ఏంటో ఈ ముసల్నా కొడుకు చంపేస్తున్నాడు వీడమ్మ తనలో తను అనుకుంటున్నట్టుగా కాస్త మెల్లగా పైకే అంది. కానీ కోమలి పక్క ఉన్న అమ్మాయికి ఆమె మెల్లగా సణిగుడు అంటే చిన్నగా గులగటం వినిపించింది. ఆమె ఉలిక్కిపడి కోమలి వంక చూసింది. ఏంటి ఈమె మాట్లాడుతున్న భాష చూడ్డానికి స్టైల్గా ఉంది, ఇలా మాట్లాడుతుందేంటి అనుకుంది. బహుశా ఏ కూరగాయలు అమ్ముకునేదో లేకపోతే ఏ పని చేసుకొని బతికేమో అయి ఉంటుంది కాబట్టి నార్మల్గా అందరికీ అర్థమయ్యే భాష వాడుతుంది. అది కాకపోతే ఎందుకలా మాట్లాడుతుంది? కూరగాయలు నలుగురిలో తిరిగే వాళ్ళు అందరికి అర్థమయ్యేలాగానే మాట్లాడతారు కదా, అందుకే అట్లా మాట్లాడుతుంది అనుకుంది. పాపం ఎవరిదో చీర కట్టేసుకుంది. మనము ఉతకడానికో ఇస్త్రీ చేయడానికో చీరలు ఇస్తే అట్లా కట్టేసుకున్నట్టుగా నటిస్తుందో ఏమో అని కంగారు పడిపోయింది ఆ అమ్మాయి. ఇలా సాగుతున్నాయి ఆ అమ్మాయి ఆలోచనలు. కానీ ఆ అమ్మాయి ఆలోచనలకి బ్రేక్ పడ్డాయి. అంతేకాదు ఆ అమ్మాయికి ఉవ్వుమని అరిచింది. కారణం ఆ అమ్మాయిని ఎవరో గిల్లారు. ఆ అమ్మాయి కోపంగా వెనక్కి తిరిగి చూసింది. అదే సమయంలో కోమలి కూడా కెవ్వుమని అరిచింది. ఎందుకంటే ఆ అమ్మాయిని గిల్లిన కోమలి నడుము దగ్గర ఇంకో ఎవరో గిల్లారు.
ఆమె వెనక్కి తిరిగి చూసింది కోపంగా. ఎవర్రా అని? దొంగ సచ్చినోళ్ళారా, ఇందాక గిల్లారు, ఇప్పుడేమో నడుం మీద గిల్లారు, ఇందాక భుజం మీద గిల్లారు, నా యాళ్ళారా, మక్కెలేరు కదంతా అంది. ఆమె భాషకి బస్సు డ్రైవరు బుర్ర తిరిగి సడన్ బ్రేక్ వేసి బస్సే ఆపేశాడు ఏకంగా. ఆ దెబ్బకి టికెట్ టికెట్ అని అరవటానికి మాట రాక టీ 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 అనడం మొదలుపెట్టాడు. ఆమెకి అంతసేపు బాగా దగ్గరగా నిలబడ్డ అబ్బాయిలు ఎందుకైనా మంచిదని ఒక అడుగు వెనక్కేసి నిల్చున్నారు. ఆమెకి దగ్గరగా ఉన్న అమ్మాయిలు అయితే చెల్లా చెదరై చాలా దూరంగా విసిరేసినట్టు డ్రైవర్ ఉన్న వైపు పడ్డారు. ఆ విసురుకి ఒకరిద్దరు అమ్మాయిలు ముగ్గురు డ్రైవర్ మీద పడ్డారు కూడా. డ్రైవరు ఆ షాకు నుండి తేరుకూసేసరికి ఈ షాకు. హాయ్ అంటూ హుషారుగా ఒక్కసారి యాక్సిలేటర్ మీద కాలేసి తొక్కాడు బస్ డ్రైవరు. బస్సు ఒక్క జర్కుతో ముందుకెళ్ళింది. ఆ జర్కుకి జనాలు తాగినోడులా ఊగారు. కొందరి తలలు బస్సు కమ్మీలకు కొట్టుకుని ఠపీ ఠపీమని శబ్దాలు అయ్యాయి. కుదుపుకి తూగిన ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు కోమల మీద కూడా పడ్డారు. నీ అవ్వ విసుగ్గా అంది. అంతసేపు ఆమె వెనకాల ఉండి చిలిపిగా ప్రవర్తించిన అబ్బాయిలు ఫైనల్గా బెదిరిపోయి వెనక్కి జరిగారు. పాపం ఆ ముసలాయన ఆత్రం ఇంకా తగ్గనే లేదు. రామ్మా రా, బస్సు కుదుపుకి నువ్వు నిలబడలేకపోతున్నావు, అసలే కాలు బెణికిందని కూడా అంటున్నావు, ఇక్కడ కూర్చోమా ఆమెతో అన్నాడు. ఉండవయ్యా బాబు, ఏమిటి నీ గోల, నేను దిగాల్సిన స్టాపు వచ్చేసింది అంది ఆమె ముసలాయనతో విసుగ్గా. అక్కడ ఉన్న వాళ్ళు ముసలాయన వంక చూసి ముసిముసి నవ్వులు నవ్వారు. ముసలాయన మొహము మాడిపోయింది. బస్సు ఆగింది. ఆమె బస్సు గేటు వైపు అడుగులు వేసింది. బస్సులోని అమ్మాయిలను తిట్టుకుంటూ ఏంటో ఒక్కరిలోనూ ఏం చేసినా ఏ మాత్రం రియాక్షనే లేదు అని మనసులో అనుకుంది. ఆమె బస్సు దిగేటప్పుడు ఎక్కే వాళ్లలో ఎవడో కోమలిని చెయ్యి కాని చోట తగిలించుకుంటూ వెళ్ళిపోయాడు. అంతమంది జనంలో ఎవరు తగిలించారో ఎలా తెలుస్తుంది? బస్సు ఫుట్బోర్డు మించి ఆమె కిందికి ఒక్క దూకు దూకి ఫుట్బోర్డు మీద మొగాళ్ళని చూస్తూ ఒరే అని బూతు పదాలు వాడడం మొదలుపెట్టింది. ఎవడ్రా వాడు అని గట్టిగా అరిచింది. అంత పాలిష్డ్గా కనిపించే ఆమె అలా తిట్టేసరికి ఫుట్బోర్డు మీద ఉన్న జనాలు ఒక్కసారి బిత్తరపోయి చూశారు. ఒకానొక వీక్ హార్టెడ్ కుర్రాడు కోమలి నోటి నుంచి వచ్చిన చిలక పలుకులు బూతులు విని మూర్చపోయి ఫుట్బోర్డు మీద నుండి చెట్టుకు మిగిలమగ్గిన పండులా నేల మీద రాలిపోయాడు. బస్సు ముందుకు కదిలింది. బస్సులోని జనాలు మొత్తం కిటికీలోంచి తలకాయలు పెట్టి కోమలి వంక విభ్రాంతితో చూడసాగారు. బస్ స్టాప్లో ఉన్న వేరే జనాలు మూర్చపోయిన అబ్బాయి దగ్గరికి పరుగున వచ్చి వాడిని అక్కడ దగ్గరలో ఉన్న ఒక కిల్లీ షాప్కు మోసుకెళ్ళి షాప్ ముందున్న బెంచ్ మీద పడుకోబెట్టి మొహం మీద నీళ్లు కొట్టి లేపి తర్వాత ఒక సోడా తాగించారు. కోమలికి అంతా అయోమయంగా ఉంది. ఎందుకు ఈ వెధవలంతా నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకుంది. ఎందుకా, నువ్వు ఆడపిల్లవి కనుక పక్క నుండి వినిపించింది. కోమలి తల పక్కకి తిప్పి చూసింది. యమకింకరులు. మీరా అంది. అవును మేమే. నువ్వు ఊరికే కన్ఫ్యూజ్ అయిపోతుంటే నువ్వు ఆడపిల్లవని నీకు గుర్తు చేద్దామని మేము వచ్చాం. అవును కదూ, నాలుక కొరుక్కుంది. అయినా ఎంత ఆడపిల్లనైతే మాత్రం నాతో అలా ప్రవర్తించాలా? విసుగ్గా అంది. ఇదివరకు నువ్వు వేరే ఆడపిల్లలతో ఇలా ప్రవర్తించలేదు అన్నాడు మొదటి యమకింకరుడు. ఇలా ఏంట్రా నాయన, ఇంతకంటే ఎక్కువగానే ప్రవర్తించాడు ఈ పాపి అన్నాడు రెండవ యమకింకరుడు. కోమలి ఏదో అనేలోగా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి మాయమైపోయారు. ఉదయము యమదూతలు చెప్పిన వివరాలు గుర్తు చేసుకొని ఆఫీసు దారి వెతుక్కుంటూ వెళ్ళింది కోమలి. ఆఫీసుకు వెళ్ళిన కోమలి గుమ్మంలో ఆగిపోయింది. ఆ యమదూత నాయాళ్ళు ఆఫీస్కి సంబంధించిన వివరాలు ఏమీ చెప్పలేదే. ఇక్కడ ఎవరెవరు పనిచేస్తారు, వాళ్ళ పేర్లేమిటి, ఇవన్నీ నేను ఎలా తెలుసుకునేది అనుకుంది కోమలిలోని మోహనాత్మ. వెంటనే కోమలికి చెరోపక్క ఇద్దరు యమదూతలు ప్రత్యక్షమయ్యారు. మమ్మల్ని తిట్టుకుంటున్నావు కదూ అడిగాడు ఒక యమదూత. మిమ్మల్నా? అబ్బే లేదే తడబడుతూ అంది కోమలి. నువ్వు బుకాయించి లాభం లేదు, మాకంతా తెలిసిపోతుంది. నీ పాపం నువ్వే అనుభవిస్తావు కానీ పద, ఆఫీస్లో అందరిని నీకు పరిచయం చేస్తాం అన్నాడు యమదూత. పదండి అంది కోమలి. ముగ్గురు ఆఫీసులో అడుగు పెట్టారు.
ముగ్గురు హాల్లోకి ప్రవేశించారు. అక్కడ దాదాపుగా అరడజన మంది కూర్చొని పనిచేస్తుంటూ ఉంటారు. యమదూతలు ఆమె భుజం తట్టారు. ఆమె వాళ్ళ వంక చూసింది. నీకు ఒక్కొక్కళ్ళ గురించి చెప్పి పరిచయం చేస్తాం. నువ్వు నిశ్శబ్దంగా వింటూ ఉండు. అంతేగాని ప్రశ్నలు వేయడం కానీ తల ఊపడం కానీ చెయ్యొద్దు. ఒకటో యమదూత అన్నాడు. ఎందుకు అడిగింది కోమలి. ఎదుగా నిన్ను ప్రశ్నలు వేయవద్దని చెప్పామా? నువ్వు మేం చెప్పే మాటలు మాత్రమే విను, అంతేగాని మాతో మాట్లాడడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే మేము నీకు కనిపిస్తాం కానీ మిగతా వాళ్ళకి కనిపించం కదా. మా మాటలు కూడా వాళ్లకు వినిపించవు. నువ్వు మాతో మాట్లాడితే నిన్ను పిచ్చిగానివని అనుకుంటారు, రెండో యమదూత చెప్పాడు. కోమలి తల ఊపింది సరే అని. కానీ అప్పటికే హాల్లో ఉన్న వాళ్ళు ఆమె వంక చూడనే చూశారు. ఆమె ఆఫీసులోకి రాకుండా ఎందుకు నిల్చుండిపోయింది? అక్కడే గుమ్మంలో నిల్చుంది సరే, కానీ బుర్రకాయ ఎందుకు అలా ఊపుతుంది అన్నట్టుగా చూస్తున్నారు. ఆల్రెడీ అందరినీ కొత్త వాళ్ళని చూసినట్లు ఎందుకలా తేరిపార చూస్తోంది మొదలైన ప్రశ్నలన్నీ వాళ్ళందరి మనసుల్లో తలెత్తాయి. ఏమిటి కోమలి అలా నిల్చుండిపోయావు? రాదా? రా రా రా, ఏదైనా ప్రాబ్లమా అని హాలు మూల టైప్ మిషన్ ముందు కూర్చొని టైప్ చేసుకుంటున్న సీత అంది. సీత వైపు చూసి కోమలి ముహమాటంగా నవ్వింది. కానీ నిల్చున్న చోటు నుండి కదల్లేదు. వాళ్ళు ఈ పాపిని పిలుస్తున్నారు, నువ్వు త్వరగా వాళ్ళందరి గురించి చెప్పు వీడికి. మొదటి యమదూతను మందలించాడు రెండో యమదూత. ఇప్పుడు నిన్ను రమ్మని పిలిచిందే ఆమె పేరు సీత, ఇక్కడ ఆమె టైపిస్టు అంది కోమలి. నువ్వు అని అనకు, ఇక్కడ నిల్చుని ఎందుకు మూలుగుతున్నావో అర్థం కాక చస్తారు వాళ్ళు, కసిరాడు యమదూత. అదిగో ఆ టేబుల్ దగ్గర నుండి నిన్ను ఇంతింత కళ్ళేసుకొని పళ్ళికిలిస్తూ చూస్తున్నాడే, అతని పేరు కామేశ్వరరావు, ఇక్కడ క్లర్క్. అతని పక్కన ఉన్న బట్టతల ఆయన పేరు పరంధామయ్య, ఇక్కడ హెడ్ క్లర్క్గా పనిచేస్తున్నాడు. అతనేం పనిచేయడు, ఇక్కడ నిద్రపోతాడు. మొదటి యమదూత మాటలకు అడ్డు తగిలాడు రెండో యమదూత. నువ్వు ఊరికే నా మాటలకు అడ్డు తగలొద్దని చెప్పానా? రెండో యమదూత రెండు కొమ్ములు పట్టి ఊపి నెత్తిన ఒక మొట్టికాయ ఇచ్చాడు మొదటి యమదూత. రెండో యమదూత తలకాయ రుద్దుకుంటూ అన్నాడు బాధగా. ఆమె కిసుక్కున నవ్వింది. నువ్వలా నవ్వకు, వాళ్ళు కంగారు పట్టి చస్తారు. మొదటి యమదూత కోమల్ని మందలించాడు. ఆమె నోరు మూసింది. మొదటి యమదూత మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ పరంధామయ్య పక్కనే కూర్చొని ఏదో ముక్కు రుద్దుకుంటూ ఉన్నాడే, అతని పేరు చలపతి. అక్కడ మరో క్లర్కు ఉన్నాడు, అతని పేరు రఘు. ఎప్పుడు సీట్లో ఉండకుండా తిరుగుతూ ఉంటాడు. అతని పక్కన సీట్లో ఉన్న మ్యాగజైన్ చదువుతూ ఉందే, ఆమె పేరు ఉమ. ఒక్కొక్కరి గురించి ఇలా 5 నిమిషాల పాటు పరిచయం చేశాడు యమదూత. నీ సీటు ఈ మూల ఖాళీగానే ఉందే, అది ఇక్కడ నువ్వు స్టెనోగా పనిచేస్తున్నావు. అదిగో అక్కడ క్యాబిన్ ఉందే, దాంట్లో నీ బాస్ ఉంటాడు. బాస్ పేరు వీరాస్వామి. చెప్పడం ముగించాడు యమదూత. అయితే ప్రస్తుతం ఇక్కడ నేనేం చెయ్యాలి అని ప్రశ్నించింది కోమలి. మమ్మల్ని అడుగుతావే, నీ బాస్ని అడుగు. కోమలి తల తిప్పి హాల్లోకి చూసి ఉలిక్కి పడింది. ఎందుకంటే అక్కడ ఉన్న అందరూ తమ ముందున్న టేబుళ్ల మీద తలకాయలు పెట్టి కళ్ళు మూసుకొని పడుకున్నారు. ఇదేంటి, ఇంతకుముందు అందరూ బాగానే ఉన్నారుగా, ఇప్పుడు ఇంత గాఢంగా నిద్రపోతున్నారే? ఆశ్చర్యంగా తనలో తను అనుకుంటున్నట్టుగా అంది. అదా, నువ్వు లోపలికి వెళ్లకుండా ఇక్కడే నిలబడి మేము చెప్పేది వింటూ బుర్రకాయ ఊపుతూ నిల్చుంటే వాళ్ళు వెర్రెక్కిపోయి చూస్తున్నారు. అందుకే వాళ్ళందరికీ స్పృహ పోగొట్టాము. వాళ్ళు ఇంకా 5 నిమిషాల తర్వాత కానీ లేవరు. వాళ్ళు లేచిన తర్వాత ఇక్కడ నువ్వు ఇంతసేపు నిల్చున్న విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోతారు, చెప్పాడు రెండో యమదూత. శభాష్, మంచి పని చేశావు. రెండో యమదూత కొమ్ము మీద చేత్తో తడుతూ మెచ్చుకున్నాడు మొదటి యమదూత. సంబరంగా నవ్వాడు రెండో యమదూత. మరేమో కొమ్మలి ఏదో అడగబోయింది, కానీ యమదూతలు ఇద్దరు అక్కడి నుండి డింగమని మాయమైపోయారు. అయ్యో, ఇంకా ఆఫీస్కు సంబంధించిన చాలా వివరాలు అడుగుదామని అనుకున్నానే, అంతలోనే ఈ యమదూతలు ఇద్దరు మాయమైపోయారే. పోనీలే, పని చేస్తున్న కొద్దీ వివరాలు అన్నీ వాటంతటవే తెలుస్తాయి అనుకుంది. కోమలి తల తిప్పి ఆ హాల్లోకి చూసింది. వాళ్ళంతా ఇంకా టేబుల్స్ మీద తలలు పెట్టుకుని గాఢమైన మత్తులో మునిగి ఉన్నారు. ఇప్పుడు తనేం చేయాలి?
వెళ్ళి సీట్లో కూర్చోవాలా, బాస్కి ఓసారి కనిపించాలా అనుకుంది. బాస్కే కనిపించుదాంలే అని చివరికి నిర్ణయించుకుంది. మెల్లగా అడుగులు వేసుకుంటూ బాస్ క్యాబిన్ సమీపించింది ఆమె. బాస్ ఎలాంటివాడో, ఆఫీస్కు రావడం ఆలస్యమైంది, ఏమంటాడో, ఆఫీసులో పని ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో, జీతం ఎంతో మొదలైన ఆలోచనలతో క్యాబిన్ తలుపులు తెరుచుకుని లోపల అడుగుపెట్టింది. ఫైల్స్లోకి దీక్షగా చూస్తున్న వీరాస్వామి అలికిడికి తలెత్తి చూశాడు. కోమలి. ఆమె ముఖంలోని ఎక్స్ప్రెషన్ కొత్తగా అనిపించింది వీరాస్వామికి. మీరేనా నా బాస్? మీరేనా నా బాస్ అని కోమలి అడగాలని అనుకుంది. కానీ క్యాబిన్లో ఉండేది బాస్ కాక ఇంకెవరు అవుతారులే, బాసే అని నోరు మూసుకుంది. 2 క్షణాల తర్వాత వీరాస్వామి వెటకారంగా నవ్వాడు. రా రా, ఏం ఈవేళ ఆఫీస్కి ఇంత తొందరగా వచ్చావు? ఓహో, అయితే త్వరగానే వచ్చానన్నమాట అనుకుంది ఆమె మనసులో. అంటే మరేమో నాకు బస్సు త్వరగా దొరికింది సార్ అంది కోమలి. ఈ సమాధానంతో వీరాస్వామికి ఒళ్ళు మండిపోయింది. నేను వ్యంగ్యంగా అంటే ఇది కూడా వ్యంగ్యంగా సమాధానం చెప్తుందా అనుకున్నాడు. భలే, అసలే ఈ మధ్య వీరాస్వామికి ఆమె అంటే చాలా ఒళ్ళు మంటగా ఉంది. ఆమె చాలా స్ట్రిక్ట్ అని, కనీసం ముట్టుకోవడానికి కూడా ఒప్పుకోదని. అలాగా, చాలా సంతోషం. రేపటి నుంచి ఇంకా కాస్త ఆలస్యంగా బయలుదేరి రా, మరీ ఇంత త్వరగా వస్తే కష్టం అదన్నమాట అన్నాడు పళ్ళు కొరుకుతూ. అలాగేనండి వినయంగా అంది కోమలి. ఏమో, స్టెనోలో మీటింగ్స్ వేరేనేమో అనుకుంది. ఆ సమాధానంతో వీరాస్వామికి పుండు మీద కారం రాసినట్టు అయింది. 2 చేతుల్లో తలకాయని గట్టిగా పట్టుకొని బాధగా, తర్వాత పిడికిలి బిగించి బుర్రకాయ మీద కసిగా ఠకీమని మొట్టుకున్నాడు. కోమలికి అతని మాటలు చేష్టలు అసలేమీ అర్థం కాలేదు. ఎందుకు పాపం అలా అయిపోతున్నాడు, హిస్టీరియానా పాపం అని అనుకుంది కోమలి. పోనీ పాపం, అటెండెన్స్లో సంతకమైనా పెడతావా అడిగాడు వీరాస్వామి కసిగా. అలాగేనండి అంది ఆమె. అతని ముందు ఉన్న అటెండెన్స్లో ముందు మోహన్ అనే పేరు కోసం వెతికింది. తర్వాత తను మోహన్ కాదని కోమలి అని గుర్తొచ్చి నాలుక కొరుక్కుని కిసుక్కున నవ్వింది. కోమలి పేరు ఎదురుగా ఇది వరకు ఎలా సంతకం చేయబడిందో చూసి అలాగే సంతకం చేసి పాత సంతకంతో తన సంతకం కంపేర్ చేసి చూసుకొని తృప్తిగా నెట్టూర్చింది. కోమలికి వీరాస్వామి ప్రవర్తన ఏ విధంగా అర్థం కాలేదో వీరాస్వామికి కూడా కోమలి ప్రవర్తన అసలే అర్థం కాలేదు. ఎంతో డిగ్నిఫైడ్గా ఉండే కోమలి ఇలా కిసుక్కుమని నవ్వడము అతనికి వింతగా అనిపించింది. రేపటి నుండి ఆఫీస్కి ఆలస్యంగా వస్తే ఊరుకునేది లేదు అదన్నమాట క్రూరంగా అన్నాడు వీరాస్వామి. తనకి లొంగని ఆమెని ఆ రోజు నుండి బాగా హెరాస్ చేయాలని నిర్ణయించుకొని ఇంటి దగ్గర నుండి బయలుదేరాడు వీరాస్వామి. ఇందాక త్వరగా వచ్చానని అన్నారు కదా సార్ ఆశ్చర్యంగా అడిగింది ఆమె. అది వ్యంగ్యం నొసల మీద చిరాగ్గా కొట్టుకుంటూ అన్నాడు వీరాస్వామి. సారీ సార్, రేపటి నుండి ఆలస్యంగా వస్తే మెమో ఇస్తా, జీతం కట్ చేస్తా అదన్నమాట. జీతం కట్ చేస్తానని అనేసరికి కోమలికి ఒళ్ళు మండింది. ఆలస్యంగా వస్తే మెమో ఇస్తారు, జీతం కట్ చేస్తారు, మరి ఆఫీస్కి వచ్చిన వెంటనే గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటే అడిగిందామె. ఏం నేను నిద్రపోతున్నానా రెట్టించి అడిగాడు వీరాస్వామి. విన్నారా అండి? ఇది ఈరోజు ఎపిసోడు. మరి రేపు కోమలి వేసిన ప్రశ్నకు వీరాస్వామి ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎల్లవేళలా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి.